నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో 1 పార్ట్ 1 కంటిన్యూషన్ 1కి కంటిన్యూషన్ 2 ఇది. అక్కడ ఇంతవరకు 2 ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. ప్రాబ్లం 3. ఫైండ్ ద Fourier series of f of x equal to x plus x square minus pi less than x less than pi, and hence deduce the series reduce the series 1 by 1 square, 1 by 2 square, 1 by 3 square, minus and so on. 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus and so on equal to pi square by 12. Solution: given f of x equal to x plus x square, required Fourier series is f of x equal to a0 by 2 sigma n equal to 1 to infinity an cos nx plus bn sin nx bracket. f of x ante x plus x square, that implies equal to a0 by 2 sigma n equal to 1 to infinity an cos nx bn sin nx bracket close, equation 1. Okay, next step కి వెళ్దాం. Now a0 equal to 1 by pi integration limits minus pi to pi f of x dx. This is equal to 1 by pi minus pi to pi f of x plus లో x plus x square dx. మీ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రాసినప్పుడు కూడా ప్లస్ ఎక్స్ రావాలి. ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షను. ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్. సో అందువల్ల మనకేమవుతుందంటే ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ వస్తుంది, అది ఎక్స్కి ఇంటిగ్రేషన్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ రాదు. 1 by pi మైనస్ అప్లై చేస్తున్నా, నేను సపరేట్ చేస్తున్నా ఫంక్షను ఎక్స్ డిఎక్స్ మైనస్ పై టు పై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బ్రాకెట్. ఫంక్షన్ సపరేట్ చేశాను. ఇంటిగ్రేషన్ వచ్చిన వాళ్ళందరూ సొంతగా చేయండి. ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ పై టు పై ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ పై టు పై. ఇది ఇంటిగ్రేషన్. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం. 1 by pi పై స్క్వేర్ బై 2 మైనస్ పై స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లేస్లో పై క్యూబ్ బై 3 మైనస్ పై హోల్ క్యూబ్ బై 3 బ్రాకెట్ క్లోజ్. ఈ రెండు క్యాన్సిల్, 0 అంటే 1 by pi ప్లస్ బ్రాకెట్ పై క్యూబ్ బై 3 ప్లస్ పై క్యూబ్ బై 3 2 pi cube by
3π, ఒక పై క్యాన్సిల్ అవుతుంది, 2π²/3. ఇది మనకు వచ్చిన a0 వాల్యూ. anకి వెళ్దాం. నెక్స్ట్ an ఈక్వల్ టు 1/π మైనస్ π to π f of x ఇంటూ cos nx dx. ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి, కొంచెం లెందీ ప్రాసెస్ వస్తుంది ఈ ప్రాబ్లం. ఇక నుంచి అన్ని లెందీ ప్రాసెస్, పెద్ద పెద్ద లెక్కలు వస్తాయి, సొల్యూషన్స్ పెద్దవి వస్తాయి. 1/π మైనస్ π to π f of x ప్లస్లో x ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సపరేట్ చేద్దాం ఫంక్షన్. 1/π మైనస్ π to π x ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ మైనస్ π to π ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. నేను ఈవెన్ ఆడ్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ ఆఫ్ మైనస్ ఎక్స్, అంటే మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షను ఎప్పుడు కూడా లిమిట్స్ మైనస్ π to π ఉంటే, మైనస్ π ప్లస్ π ఉంటే లిమిట్స్ ఇంటిగ్రేషన్ 0. సో ఎఫ్ ఆఫ్ రెండోది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఈసారి ఫంక్షన్ ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్కి అప్లై చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈసారి ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ తీసుకుంటున్నా, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాస్ ఎన్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది కాస్ ఎన్ఎక్స్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే అవుతుంది. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకుంటే సేమ్ ఫంక్షన్ వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో దట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ రాసిన క్లియర్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. సో ఈవెన్ ఫంక్షన్కే మనకు సొల్యూషన్ వస్తుంది, ఆడ్ ఫంక్షన్కి సొల్యూషన్ రాదు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/π, ఇది 0 ప్లస్ మైనస్ π to π ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్సే మనకు వచ్చింది. ఎందువల్లంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. మీకు గుర్తుగా రాసుకోండి, ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఈజ్ ఆడ్. సో అందువల్ల 0 రాశాను. ఆడ్ ఫంక్షన్కి ఇంటిగ్రల్స్ ఎప్పుడు ఇది మైనస్ π to π వచ్చినప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ఆడ్ ఫంక్షన్ 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోండి, ఎక్స్ ఇంటిగ్రల్ మైనస్ π to π, ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షను. సో ఆడ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చివరిలో 0 అయిపోతుంది. చూడండి ఈ వాల్యూ 0 ఇక్కడ నేను డైరెక్ట్గా రాశాను, ఈ రెండో వాల్యూ రాశాను, ఫస్ట్ వాల్యూ 0 అయిపోయింది. లేకపోతే ఒక స్టెప్ రాసుకోండి, ఇక్కడ 0 ప్లస్ అని రాసుకోండి. సో ఇప్పుడు మనకి మిగిలిన ఫంక్షన్ ఏంటి, 1/2/π ఇంటిగ్రల్ 0 to π లిమిట్స్ మార్చుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ 2 ఇంటూ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఒక ప్రాపర్టీ. ఇదొక ప్రాపర్టీ. మైనస్ a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ సపరేట్ చేశాను. 2/π ఈ వాల్యూ కనుక్కుంటున్నా చూడండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ 0 to π కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్
0 to pi bracket d by dx of x square integral cos nx dx bracket close dx. This is equal to 2 by pi. కాస్కి మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే sin nx by n. ఇది టోటల్ బ్రాకెట్ 0 to pi ఇంటిగ్రల్ 0 to pi ఇక్కడ వచ్చే వాల్యూ 2x కాస్కి sin nx by n dx టోటల్ బ్రాకెట్. స్టెప్స్ కనపడుతున్న ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. 2 by pi ఎక్స్ స్క్వేర్ పక్కన పెడితే కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, ఎక్స్ స్క్వేర్ 2x డిఫరెన్సియేషను కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. దిస్ ఈజ్ ఈక్వల్ 2 by pi. దీనికి లిమిట్ అప్లై చేస్తున్నా. ఎక్స్ ఉన్న చోట పై స్క్వేర్ సైన్ ఎన్ పై మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 బై ఎన్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ మైనస్ 2 by n. మనకి మిగిలిన వాల్యూ 0 to pi x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మాత్రమే మిగిలింది. ఈ వాల్యూ 0 సైన్ ఎన్ పై 0. సో 2 by pi 0 మైనస్ 0 బ్రాకెట్ క్లోజ్ మైనస్ 2 by n 0 to pi x ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్. 2 into 2 4 by n పై మైనస్ ఉంది ముందు. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తాను. ఇంటిగ్రల్ 0 to pi సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to pi డి బ్రాకెట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్. ఫార్ములా ఎక్స్పాండ్ చేశాను నేను. డి బై డిఎక్స్ అన్ని జాగ్రత్త చూసుకోండి. కంటిన్యూస్గా నేను ఇట్లా వీడియో పెడుతున్నాను, కనపడినంత వరకు మీరు చూసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 4 by n పై లిమిట్ అప్లై చేస్తున్నాను, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ముందు సైన్కి మైనస్ వచ్చింది. ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ 0 to pi దీనికి 1 డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్కి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ టోటల్ బ్రాకెట్. లిమిట్ అప్లై చేస్తున్నాను. మైనస్ 4 by n పై మైనస్ బయట రాసుకుంటున్నాను నేను. ఎక్స్ ప్లేస్లో పై కాస్ ఎన్ పై మైనస్ 0 by n. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by n కాస్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్ వచ్చేసరికి 0 to pi టోటల్ బ్రాకెట్. ఈ సైన్ ఎన్ఎక్స్ టోటల్ 0, పై అప్లై చేసిన 0, అప్లై చేసిన 0, ఇంకా అది నేను రాయట్లేదు. మైనస్ 4 by n పై మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ పై అంటే మైనస్ 1 power n బై n. ఇది 0 టోటల్గా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 4 by n పై ఇంటూ పై ఇంటూ మైనస్ 1 power n బై n. ఈ పై క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్. 4 ఇంటూ మైనస్ 1 power n బై n స్క్వేర్. ఇది an వాల్యూ. నెక్స్ట్ bnకి వస్తున్నాను. bn ఈక్వల్ టు 1 by pi మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ 1 by pi మైనస్ పై టు పై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సపరేట్ చేద్దాం. 1 by pi బ్రాకెట్ ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ మైనస్ పై టు పై ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ఫంక్షన్ ఏది, ఆడ్ ఫంక్షన్ ఏది? సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇక్కడ రాస్తున్నాను. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం ఇది ఆడ్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. అంటే మనకి
1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 అంతవరకే వస్తుంది. మిగతాది 0 అయిపోద్ది, ఎందువల్ల ఆడ్ ఫంక్షన్. 1/π దీన్ని 2తో మార్చుకుంటున్నాను. 0 టు ప్రాపర్టీ అప్లై చేస్తాను, ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది మనకు వచ్చిన మిగిలిపోయిన కండిషన్. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఎక్స్ ఇంటూ 0 to π సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to π బ్రాకెట్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్ బ్రాకెట్. జాగ్రత్త, వీడియో రాదనుకుంటా, రాసేటప్పుడు చూడండి. ఎక్స్ ఇంటిగ్రల్ 0 to π సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to π d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేశాను. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π ఎక్స్ సైన్ ఎన్ఎక్స్కి మైనస్ అంటే మైనస్ ఎక్స్, ఇది టోటల్ బ్రాకెట్ రాసిన, కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to π మైనస్ 0 to π d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 సైన్ ఎన్ఎక్స్కి కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డిఎక్స్ టోటల్ బ్రాకెట్ ఇది ఇక్కడ. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π లిమిట్ అప్లై చేసిన, ఎక్స్ ప్లేస్లో పై కాస్ ఎన్ పై ఎక్స్ ప్లేస్లో 0 బై ఎన్ బ్రాకెట్ టోటల్ బ్రాకెట్ ప్లస్ 1/n బయట రాసుకుంటున్నా, కాస్ ఎన్ఎక్స్కి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ లిమిట్స్ 0 to π. ఈ పార్ట్ 0, టోటల్ 0 ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేస్తే. సో మనకు మిగిలే వాల్యూ 2/π మైనస్ π ఇంటూ -1/n బై ఎన్ ప్లస్ 0 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2/π ఇంటూ -π -1/n బై ఎన్, పై క్యాన్సిల్, 2/n ఇంటూ మనకు వచ్చిన bn వాల్యూ ఎంత వస్తుందంటే 2/n ఇంటూ -1 ఇంటూ -1/n. -1 బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. 2/n -1/n ప్లస్ ఇది bn. దేర్ఫోర్ 1 ఇంప్లైస్ 1లో తీసుకుంటున్నాను నేను ఎక్స్ ప్లస్ x² ఈక్వల్ టు 1/2 ఇంటూ a0 వాల్యూ ఎంత వచ్చింది మనకు? a0 వాల్యూ మనకి ఎంత వచ్చింది పైన కండిషన్లో? 2π²/3 2π²/3 సిగ్మా n ఈక్వల్ టు 1 to ∞. an అంటే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసరికి ఇక్కడ రాసుకున్నాము 4 ఇంటూ -1/n/n² కాస్ ఎన్ఎక్స్. bn అంటే 2/n -1/n ప్లస్ 1 సైన్ ఎన్ఎక్స్ బ్రాకెట్. ఇక్కడ 2 క్యాన్సిల్. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ x² ఈక్వల్ టు π²/3 ప్లస్ 4 నేను బయట రాసుకుంటున్నా. n ఈక్వల్ టు 1 to ∞, సపరేట్ చేస్తున్న ఫంక్షన్ని, -1/n కాస్ ఎన్ఎక్స్ బై n². ఇక్కడ కూడా 2 బయట రాసుకుంటున్నా. సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to ∞, -1/n ప్లస్ 1 సైన్ ఎన్ఎక్స్ బై n. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. π²/3 n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా నేను. ఏం జరుగుతుంది n తీసుకుంటే? -1 కాస్ 1x అంటే x మైనస్ కాస్ ఎక్స్ బై 1² n ఈక్వల్ 2 తీసుకుంటే హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది, అంటే కాస్ 2x/2². ఇది 3 మైనస్ అవుతుంది బై 3² అండ్ సో ఆన్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా, హోల్ పవర్ 1 + 1 2 అవుతుంది,
అంటే sin x by 1, n ఈక్వల్ 2 తీసుకుంటే మైనస్ sin 2x by 2 ప్లస్ sin 3x by 3 మైనస్ అండ్ సో ఆన్. ఇక్కడ x ప్లస్ ఎక్స్ స్క్వేర్, పుట్ x ఈక్వల్ టు 0. సో రైట్ లెఫ్ట్ సైడ్ 0 అవుతుంది. పై స్క్వేర్ బై 3 కాస్ ఎక్స్ దగ్గర 0 బై 1 స్క్వేర్, కాస్ 0 ఇది కూడా బై 2 స్క్వేర్, కాస్ 0 బై 3 స్క్వేర్ అండ్ సో ఆన్, ప్లస్ 2 ఇంటూ sin 0 by 1, sin 0 by 2, sin 0 by 3 మైనస్ అండ్ సో ఆన్. sin 0 అంటే 0 కాబట్టి సైన్ ఫంక్షన్ మొత్తం 0 అయిపోద్ది. అంతే మనకు మిగిలిన వాల్యూ పై స్క్వేర్ బై 3, దీని మొత్తంలో ప్లస్ 4 ఇంటూ 1 by 1 స్క్వేర్, ఇది మైనస్ కాస్ 0 అంటే మైనస్ 1 by 2 స్క్వేర్ అండ్ సో ఆన్. ఇది టోటల్ 0. సో పై స్క్వేర్ బై 3 ఇక్కడే ఉంచుదాం, మిగతా వాల్యూ అటు తీసుకెళ్దాం. మైనస్ 4 ఇంటూ 1 by 1 స్క్వేర్, 1 by 2 స్క్వేర్, 1 by 3 స్క్వేర్ అండ్ సో ఆన్. మైనస్ కామన్ తీస్తే టోటల్గా పై స్క్వేర్ బై 3 ఈక్వల్ టు ఈ 4 కూడా తీసుకొస్తున్నాం ఒకేసారి, 1 by 1 స్క్వేర్ మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి 1 by 2 స్క్వేర్, 1 by 3 స్క్వేర్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. ఇది వాడు అడిగిన సొల్యూషన్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. వాడు ఇచ్చిన ఆన్సర్ కూడా అదే.